దైవ సేవకులకు, విశ్వాసులకు, ఇక్కడ కూర్చున్న పెద్దలు, కురియన్ అన్నకి, ఇమానియల్ అన్నకి, మిగతా సేవకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. మాట్లాడాలంటే దుఃఖం వస్తుంది, చాలా బాధగా ఉంది. పరిస్థితులు చూస్తే ఎంతో ప్రయాసపడి భక్సింగ్ గారు క్రైమ్ చెల్లించి దేవుడిచ్చిన వాగ్దానం చేత భక్సింగ్ గారు సొసైటీ నియమించి క్రమబద్ధీకరణ ఉంటుంది అని చెప్పి చేసిన దాసుడు మహిమలోకి చేర్చబడ్డాడు. మీకు పరిస్థితులు తెలుసు, గతానికి నేను వెళ్ళను. 3 నెలల మంది కంటే ముందు మీకు తెలుసు చక్కగా ఎబురోను పరిచర్య ఎంత బాగా జరిగిందో. 3 నెలల నుంచి ఏ స్థితిలో ఉంటున్న సంఘాలన్నీ, సేవకులు ఏ స్థితిలో ఉంటున్నారు, ఎబురోను ఏ స్థితిలో ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే దీన్ని చేతులు పెట్టి పాటు చేసినారో వాళ్ళు దేవుడికి లెక్కొప్ప చెప్పాల్సిందే. అది దేవుడి సమయంలో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఈ 3 నెలల్లో సొసైటీ సేవకులు, సొసైటీ సంఘాలు విలువలు ఆడిపోయారు. ఇక సొసైటీ లేదు. ఏంటి మన పరిస్థితి? ఎటుపోయింది ఈ సొసైటీ? ఎంతో బాధ, దుఃఖము. పీటరాచారి మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదని పంపించాలని అన్నారు. నేను 3 నెలలు పక్కకున్నా. ఈ 3 నెలల్లో ఎబ్బుదంలో సమాధానంగా జరిగిందా పరిచర్య? సమాధానంగా ఉందా? ఐక్యతగా ఉందామన్నారు. ఐక్యత ఎక్కడికి పోయింది? ఎంత నష్టం జరిగిందండి. చిల్లాబిల్లం. సరే, సొసైటీ ట్రస్ట్ అనేది మళ్ళీ విభేదాలు వచ్చినాయి. ఇందుట్లో నుంచే ట్రస్ట్ పెట్టుకున్నారు. ఇందుట్లో సేవకులు అటు ఇటు మారితే మారచ్చు, మనం మారితే మారచ్చు. కానీ ఇప్పుడు తీరా వచ్చేసరికి సొసైటీ లేదు, ట్రస్ట్ లేదని చెప్పి లోకల్ అనే బ్యానర్ వచ్చేసి ఎబ్బదంలో కూడా మేము లోకల్, ఇది లోకల్ సంఘము, ఇది లోకల్లో పరిచర్య, ఇది లోకల్ అని చెప్పి ఎల్డర్స్ నియమించుకుని ఎబ్బదను కూడా మాదే అని చెప్పే పరిస్థితులు వచ్చినాయి. దాంతోపాటు మిగతా సంఘాలు కూడా మా లోకల్ అనే బ్యానర్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఈసార్లు కేవలం అదే గొడవ. ఈరోజు లోకల్ అని చెప్పి బ్యానర్ తీసుకొచ్చి సంఘాలలో అన్ని విభేదాలు, సమస్యలు. 3 నెలల్లో సొసైటీ డ్యామేజ్ చేయాలని చేసిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుడికి లెక్కప్ప చెప్పాలండి. చిల్లాబెంగమైంది. మీ నాన్ బెయిలబుల్ కేసుల్లో బయటికి పోయినాం. ఇక సొసైటీ లేదు. ఐక్యత అన్నారు, సమాధానం అన్నారు, కలిచేద్దాం అన్నారు, భక్సింగ్ అన్న పెట్టిందే ఉంటుంది అన్నారు. భక్సింగ్ అన్న ఏం పెట్టండి చెప్పే ధైర్యం లేదు ఒక్కళ్ళకి. భక్సింగ్ అన్న పెట్టిందే ఉంటుంది, భక్సింగ్ అన్న పెట్టిందే ఉంటుంది, ఐక్యతగా ఉందాము. భక్సింగ్ అన్న పెట్టింది సొసైటీ అని చెప్పే ధైర్యం ఒక్కళ్ళకి లేదండి. భక్సింగ్ గారు క్రైమ్ చెల్లించి సొసైటీ పెట్టి ఈ ప్రాపర్టీలన్నీ కూడా సొసైటీ పేరు మీద 90-80% సొసైటీ పేరు మీదే ఉన్నాయి. దీనికి ఒక జనరల్ బాడీ ఉంది. ఏదైనా నిర్ణయం చేయాలంటే జనరల్ బాడీని పిలిచి జనరల్ బాడీలు అందరిని అడిగి ఇట్లుంది పరిస్థితి, ఏం చేయాలని చేసుకుంటూ పోవాలి. ఆ స్థితిలో కురియనన్న ఒక్కడే అయిపోయిండు. మీ ఎవరు ఎమ్మట్లేము, ఏం చేయని పరిస్థితి. అదే కురియనన్నతో సంతకాలు పెట్టించి ఇది ఫేక్ సొసైటీ, ఇది ఫేక్ బాడీ అని చెప్పి సొసైటీ వాళ్ళందరినీ జైలుకి పంపే పరిస్థితుల్లో లెటర్లు, సంతకాలు పెట్టి ఇచ్చారు. సోకాల్డ్ రూబెన్ పీటర్లు, రాజేశ్వరరావు, ఏస్పాదము, పీటర్ రాయి, బెన్హారు వీళ్ళందరూ కలిసి ఇది ఫేక్ సొసైటీ, ఇది ఫేక్ బాడీ, మేము తెలియక చేసినాము, మేము తప్పు చేసినామని చెప్పి కురియనన్నతో సంతకం పెట్టించి గవర్నమెంట్కి ఇచ్చారండి. మీకు తెలుసా ఇక్కడున్న వాళ్ళకి? అప్పటికప్పుడు కురియనన్న చైర్మన్కి సంతకం పెట్టిండని అప్పటికప్పుడు జాన్ సుందరరావు గారు ఇంకా అందరితో మాట్లాడి, అన్న ఇది పరిస్థితి, కురియనన్న చైర్మన్ వాదాల్లో సంతకం పెట్టిండు, అన్న సంతకం ఎందుకు పెట్టిండో తెలియదు, ఆయనకి తెలిసి పెట్టలేదు, ఇది తెలియక జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అడ్డుకోకపోతే అందరం జైలుకు పోతాము, మనమే ఒప్పుకుంటున్నాము ఇది ఫేక్ సొసైటీ అని, ఇది ఫేక్ బాడీ అని. ఏంటి పరిస్థితి అని అనుకోండి మాట్లాడి అప్పటికప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు కురియనన్న ప్లేస్లో ఎవరిని పెట్టాలని చెప్పి పెద్దల్ని, జాన్ సుందరరావు గారిని, విద్యాధరరావు గారిని, శివన్ చిన్నప్ప గారిని, బీదర్ దేవదాస్ గారిని అందరినీ పెద్దల్ని ముందు పిలిచి అర్జెంట్ అన్న ఈ పరిస్థితి ఏం చేద్దామని చెప్పి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం చేసి అప్పటికప్పుడు జాన్ సుందరరావు గారిని చైర్మన్గా పెట్టి కురియనన్న చైర్మన్ కాదని చెప్పి పక్కన పెట్టినాం తప్ప
దానికి విభేదాలు పెట్టారు. కురియనన్న తీసేశారు. ఎక్కడ తీసేశారండి కురియనన్నని? చివరి వరకు మనతోనే ఉంటాడు కురియనన్న. సొసైటీ చావకుడి ప్లేస్లో జాన్సన్ రావు పెట్టి అప్పుడు గవర్నమెంట్కి చెప్పా, పలానా డేట్లో కురియన్ గారు సొసైటీ సేవకుడు కాదండి, సొసైటీ సేవకుడు ఉన్నాడు, చైర్మన్ కాదు ఆయన, జాన్ సుందరరావు గారు చైర్మన్ అని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి మళ్ళీ సొసైటీని ఆపగలిగినాం. లేకపోతే నాశనం అయిపోయేది ఇప్పటికల్లా. ఈరోజు ఈ పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తున్నాం దీన్ని. మన కళ్ళు మనతోనే పొడిపించారు కురియన్ అన్నతో సంతకాలు పెట్టించి. వాస్తవానికి కురియన్ అన్నకి తెలియదు సంతకాలు పెట్టమంటే ఆ 4 గోడల మధ్యలో ఎంతోమంది ప్రెస్సు ఎందుకు పెట్టిందో తెలియని పరిస్థితి. ఇక్కడ సంతకాలు పెట్టించారు. సిసిఎస్లో నా మీద, కురియన్ అన్న మీద, ఎఫ్ఎస్ పీటర్ గారి మీద, ఈ బాడీ మీద మళ్ళీ కేసు పెట్టించి రూబెన్ పీటర్లు లాస్ట్ మొన్న ఈ పోయిన నెలలోనే అందరినీ జైలుకి పంపడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ నేను వెళ్ళి దానికి రిప్లై ఇచ్చి దానికి కౌంటర్లు ఇచ్చి దానికి సొసైటీకి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ పెట్టి చైర్మన్ కురియన్ గారు కాదు జాన్ సుందరరావు గారు అని చెప్పి ఆ కేసు మొత్తం క్లోజ్ చేయించాను నేను. లేకపోతే ఖచ్చితంగా మేము జైలుకి వెళ్ళేటోళ్ళం. ఎంతమందికి భారం ఉందండి సొసైటీ అంటే? నేను మంచోడిని కాదు, ఎవరినైనా పెట్టుకోండి సొసైటీకి ముందుకు తీసుకుపోవడానికి. నేను కావాలని ముందుకు రావట్లే, నాకు అవసరం లేదు ఇది. ఎన్ని కేసులు పెట్టారు నా మీద, ఎంత ప్రెషర్ పెట్టారు. మా భార్యని పిలిచి, నా కొడుకుని పిలిచి, పీటరాచార్యని ఒక్క సంతకం పెట్టమనండి, ఒక సంతకం పెడితే అయిపోద్ది. ఎమ్మెల్సీ రాజుతో బ్లాక్మెయిల్ చేసి నన్ను మధ్యవర్తులు పెట్టి సంతకం పెట్టకపోతే ఇంకా 10 కేసులు పెడతాం, బెయిల్ రాకుండా చేస్తాం. అమాయకులండి. డేవిడ్, మనోజు, పిల్లలు, వాళ్ళకి సంబంధం లేకపోతే ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కావాలని పెట్టించి 40-30 రోజులు జైల్లో ఉన్నారండి వాళ్ళు, ఏ తప్పు చేయకుండా. అసలు నేను లేని గొడవ జరిగేది ఎక్కడో ఉన్న బయట నా పేరు కూడా పెట్టారు. నాకు బెయిల్ రాకూడదు, ఒక్క రోజైనా పీటరాచార్యని జైలుకి పంపాలనుకున్నారు. కానీ అది దేవుడి చిత్తం కాదు, నేను వెళ్ళలే. నాకు హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ తిరిగి ఈ సొసైటీని డ్యామేజ్ అయిపోయింది, ఎట్లా సమకూర్చాలి, ఏం చేయాలి, ఎవరు లేరు, ఎక్కడ కూడుకోవాలో తెలియదు. దీనికి మెయిన్ చైర్మన్ తలకాయ అక్కడ ఉండిపోయింది, కురియన్ అన్న అక్కడ ఉండిపోయిండు. ఇక సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు అని ఐక్యత అన్నారు. మరి దేని కింద పనిచేయాలి? అటు ఇటు చేసి లాస్ట్కి వచ్చేసరికి ట్రస్ట్ వాళ్ళని కూడా లోకల్ వాళ్ళు పక్కన పెట్టేసి ఇది లోకల్ చర్చ్ అని మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ మేము బయట నుంచే ఇమానీల్ అన్నతో వాళ్ళతో మేము మాట్లాడుకొని ఏది లీగల్గా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలని మాట్లాడుకొని సమాధానంగా ఉండి ఇది లీగల్గా వెళ్తే మంచిదని చెప్పి హైకోర్టులో మేము మాట్లాడి హైకోర్టు నుంచి మేము సొసైటీ ట్రస్ట్ కలిసి పనిచేసుకుంటామని ఇద్దరం ఒప్పుకొని మొన్న ఆర్డర్ తెచ్చినాం. దానికి ఆర్డర్ తెస్తే కూడా మళ్ళీ కురియన్కి తెలియకుండా కురియన్తో సంతకాలు పెట్టి ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని తీసుకుపోయారు హైకోర్టుకి. డ్యామేజ్ చేసేది ఎవరు, నష్టం చేసేది ఎవరు, ఈ సమస్యకి కారకులు ఎవరండి? నేను చెప్పా, ఉంటే ట్రస్ట్ ఉండాలి, ఉంటే సొసైటీ ఉండాలి, లేదా ఇద్దరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు పరిస్థితులు అదే, ఇప్పుడు ప్రస్తుతానికి కలిసి పనిచేస్తాం. అట్లనే ఎబ్రోన్లో సమాధానం పడము, కలిసి పనిచేస్తాము, సొసైటీ ట్రస్ట్ అని చేతులు ఎత్తారు. సంఘాలలో తెల్లారి నుంచి గొడవలే. ఫస్ట్ ఎబ్రోన్ సమాధానంగా ఉండాలి, అందరినీ పిలవాలి, ఏది కరెక్టు, సొసైటీకి వెళ్దామా, దేనికి వెళ్దాం, లీగల్గా ఏది ఉంటుందో దానికి వెళ్ళాలి. మనం సేవకుల ఒపీనియన్ తీసుకోవాలి, సంఘపతుల ఒపీనియన్ తీసుకోవాలి. ఆల్ ఇండియా గాడ్స్ మీటింగ్ పెట్టి అప్పుడు డిసైడ్ చేయాలి లీగల్ ఇది ఉందని చెప్పి. ఏది తెలియకుండా నలుగురు కూర్చోవటం, ఒక కాగితం రాసుకోవటం ఇదే ఫైనల్, నలుగురు కూర్చోవటం సంతకాలు పెట్టి ఇదే ఫైనల్. సమాధానం కోసం సంతకాలు పెట్టింది ఎవరండి? సొసైటీ వాళ్ళ, ట్రస్ట్ వాళ్ళ? సోకాల్డ్ బయట వాళ్ళు తీసుకొచ్చి సమాధానం చెప్పి సంతకాలు పెట్టించారు. మీ అందరికీ మళ్ళీ చెబుతున్నా, ఏ స్పాదం అనేటువంటి ఏ సంఘాలకు రానియొద్దు. ఏ స్పాదం ట్రస్ట్ కాదు, సొసైటీ కాదు, లోకల్. ఇవాళ ఎబ్రోన్లో ఇజ్రాయెల్ ఇస్తుండు. మొన్న సొసైటీ మొన్న సండే రోజు మేము మాట్లాడి ఐక్యతతో వాళ్ళు కలిసి పరిస్థితి మళ్ళీ నేను సొసైటీ వాళ్ళని లోపలికి పంపగలిగిన. నిన్న జరిగింది సండే కలిసి. మీరేం భయపడొద్దు. సొసైటీ ట్రస్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది చేయమని,
అది మేము ఇప్పుడు కూడా కూర్చొని సమాధానంగా ఎట్లా చేయాలనేది మేము నిర్ణయం చేస్తున్నాం. మీరేం భయపడక్కర్లే. ఖచ్చితంగా బక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం సొసైటీ ఉంది. ఇప్పటికిప్పుడు ట్రస్ట్ని పక్కన పెట్టి సొసైటీలు కలుపుదామంటే కూడా సొసైటీ పైకి రాని పరిస్థితి. ఇంక మళ్ళీ కేసులు వేస్తారు. ఇప్పుడు రెండూ ఉంటాయి, సొసైటీ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది. కానీ హెబ్రోన్ల మటుకి సొసైటీ ట్రస్ట్ కలిసి సమాధానంగా పనిచేయాలని ఒక నిర్ణయం చేస్తున్నాం. మేము ఎట్లా చేయాలనేది లీగల్గా కోర్టు కేసు ఫైనల్ అయిన తర్వాత ఆ కోర్టు ఫైనల్ అయిన ఆర్డర్ దేనికి వస్తే దానికి కట్టుబడి ఉండాలని ఒక నిర్ణయం చేస్తున్నాం. మేము అంతసేపు కలిసి పనిచేద్దామనే ఆలోచనతో హైకోర్టుకి వెళ్ళి సమాధానం ఉంటాం మేము. మా కోర్టు ఆర్డర్, ఎందుకంటే ఈ లోకల్ వాళ్ళు సోకాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కోర్టు ఆర్డర్ సొసైటీ ట్రస్ట్ కలిసి పనిచేయాలని తెచ్చినాం. ఇప్పుడు అదే జరుగుతుంది. నిన్న సండే ఖచ్చితంగా చూశారు, గొడవ చేపిద్దామని చూశారు. డిపార్ట్మెంట్కి సపోర్ట్, అంతకన్నా ముందు గవర్నమెంట్ మన గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. నేను గవర్నమెంట్ సపోర్ట్ నేను గవర్నమెంట్ దగ్గరికి. ఈ ఎమ్మెల్సీ ఎంత నాశనం చేసిండంటే ఎప్పుడు నాశనం చేసిండు రాజేశ్వరరావు. ఐక్యత నీకు నాశనం చేసిండు. సమాధానం పెట్టిన ఈ 3 నెలలు ప్రతి క్షణం గొడవే. పీటర్ ఆచార్య వెళ్ళిపోయింది బయటికి, మంచివాడు కాదు, నేను 3 నెలలు పోలేదండి. సమాధానం ఎందుకు నడవట్లేదు ఇప్పుడు ఎప్పుడోను? ఐక్యత ఎడిపోయిందండి. ఇటు ట్రస్ట్ వాళ్ళు వద్దు, ఇటు సొసైటీ వాళ్ళు వద్దు, ఇది మాది. ఎప్పుడో మేమంటే ఆ లోకల్ చర్చ్ కింద పనిచేస్తాయి సంఘాలన్నీ, వాళ్ళది అది.